శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తేదీ 12 ఫిబ్రవరి 2026. శ్రీ మలయాళ స్వామి గారు రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకంలోంచి లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తారు. ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే ల్యాప్టాప్ లో చూసే చెప్తాను. ముందు ఇలా వచ్చేది కాదు, ఈ మధ్యన ఇలా అవుతుంది. కొట్టేను అన్నట్టుగా. నిమిషం. పీడిఎఫ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ వచ్చిందా? WTS అడ్రస్ ఓకే, వచ్చిందండి. అయితే ఇవాళ నిన్న కంటిన్యూషన్ చదవాలి మనం. ఇది స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? మరి ఈరోజు శుష్క వేదాంత తమోభాస్కరం కదమ్మా. అదే ఇవాళ శుష్క వేదాంతం. ఇక్కడ మీరు కొంచెం మధ్యలో కొన్నాళ్ళు రాలేదు కదా అక్కడ. అవునమ్మా. ఇక చేయవలసినదేమి ఈ మూడింటి యొక్క సమన్వయమే. అంటే నిన్న లాస్ట్ చేస్తాను. అదేమనగా బ్రహ్మ విద్యలకు మహాత్ముల మార్గమును కనుగొనుట. ఇంకొక కుర్చీ వేనా ఇక్కడ వేసుకుంటాం. ఓకే, అలా కాదు, నేను వేసిస్తాను, మీకు కష్టం కదా. చెప్పండి. వచ్చి మళ్ళీ వెళ్తుంది. ఒక మార్గం కనుక్కున్నాం. ఇక చేయవలసినదేమి ఈ మూడింటి యొక్క సమన్వయమే. ధర్మ ప్రవర్తనము, సత్యనిష్ట, ఇంద్రియ జయమును కలుగని వారు మహాత్ములు కాజాలరు. అట్టి మహనీయులను మాత్రము మనము ఆదర్శప్రాయులుగా గ్రహించుటయు సత్యధర్మ శాంత కరుణాదులు కలిగి ఉండవలె నువ్వు అని చెప్పాడు. పవిత్ర ఉపనిషద్ వాక్యములను అంగీకరించుటయు బుద్ధికి సాక్షిగా ఉండే ధ్యేయాకారముగా ఆత్మను గైకొనుటయు అనర్చుకొనిన మన సమస్య పరిష్కారమగును. ఈ పై చెప్పిన మూడింటికి భిన్నమైన అవస్థ గలవారిని ఎవరును మహాత్ములని గాని జ్ఞానులని గాని అంగీకరించుట లేదు. ఇట్టి విచక్షణ స్వభావము లేనందుచేతనే బ్రహ్మనిష్టకు ఆత్మ జ్ఞానమునకు ఇంత పతనము కలిగినది. ఇట్టి దివ్య జ్ఞానం యొక్క క్షయముతో సహా ప్రాణము కోల్పోయిన దేహం పతనముందునట్లు దేశము కూడా దుఃఖసాగరములో కుంగిపోయింది. ఇంతవరకు నిన్న చదివాం. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానం లేని వాని వల్ల దేశానికి కూడా చాలా నష్టం వచ్చింది. వీటికన్నింటికి నీ రెండు దోషములు కలవు. ఒకటి, బ్రహ్మనిష్ఠులకు సరి అయిన తపస్సును
యోగ బలమును దానికి సంబంధించిన ఇంద్రియ నిగ్రహ శమదమాది గుణములు లేకపోవటం మొదటి కారణం. ఎవరో కొందరు కొంతవరకైనా బ్రహ్మ విచారము గాని తపస్సు గాని యోగనిష్ట గాని చేయువారుండినా నిశ్శేష వాసన రహిత అవస్థ కలుగుటకు నిశ్శేష వాసనారహిత అవస్థ ముందుగా ఇంద్రియములకు వృత్తులు స్వభావములనియు అంతఃకరణములో గల విషయాదులు రహితము కాకపోయినను సాక్షియగు ఆత్మకవి కలిగి ఉన్నను సూర్యుని అవి అటంకయున్నట్లు ఆత్మకును ఆ విషయము చే లోపము కలుగదనియు బోధించను. శుష్క వేదాంతము మహా అపరాధమగు ద్వితీయ కారణం అగుచున్నది. అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు లేకపోయినా ఆచరణలో పరిశుద్ధత లేకపోయినా వేద అంటే బ్రహ్మజ్ఞానం అవ్వుతుందని చెప్పడం వల్ల లోపము కలగదని, దానివల్ల ఏ లోపము కలగదని బోధించేటటువంటి శుష్క వేదాంతము మహా అపరాధ ద్వితీయ కారణం అగుచున్నది. ఈ రెండు సంగతులను నిర్దిష్టములుగా నొనర్చిన మాత్రమే స్వరాజ్య రథము గమ్యస్థానము చేరగలదు. ఇక్కడ మీకు ఇక్కడ వేసేస్తే బెటర్ అండి, వినిపిస్తుంది. నేను వేస్తాను ఉండండి. ఇక్కడ వినిపిస్తున్నా? లోకములో ప్రస్తుతము లోకములో గల ఇంకోటి ఏంటంటే ఈ రెండు సంగతులను నిర్దిష్టములుగా నొనర్చిన మాత్రమే స్వరాజ్య రథము గమ్యస్థానము చేరగలదు. అంతవరకు శిథిలములైన చక్రములతో కూడిన రథ గమనం ఎటువంటిదో వీరి యొక్క మోక్షస్థాన గమనము యొక్క ఆచరణ అనుష్ఠానము అనేది రథ చక్రములను చక్కబరుచు కొరకు చూచుచుండవలెను. అట్లయిన మాత్రే వారి గమనము సుగమమగును, లేనిచో దుర్గమమే అగును. వేదాంత శాస్త్రములన్నీ నిశ్శేష వాసన రాహిత్యము కలుగు వరకును నిర్వృతి సిద్ధించుట వరకును కరతలామలకం వలె బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలుగు వరకును నిష్టను నిలుపక అనుష్ఠించుచుండవలననియే చెప్పుచున్నది. అంటే ఇంతకు ముందు మీరు విన్నారు కదా ఒక కథ. ఒక అనుష్ఠానం లేని గురువు గారి శిష్యుడు, అనుష్ఠానం ఉన్న గురువు గారి శిష్యుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్తూ ఉంటే ఈ గురువు గారు ఏమంటారు, అప్పుడప్పుడు నువ్వు ఎలా అయినా తినొచ్చు, ఆడవాళ్ళతో సంభోగించినా పర్వాలేదు. వీటితోటి అనుష్ఠానం సరిగ్గా లేని గురువు గారి శిష్యుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి తినేద్దాంలే అని తింటాడు. ఆ తర్వాత అక్కడ ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీతో రాత్రి గడుపుతాడు. ఈ మొదట ఆయన ఎవరైతే అనుష్ఠానం ఉన్న శిష్యుడు ఆయన ఏమనుకుంటాడంటే ఇలా కాదు, గురువు గారు ఇలాంటిది ఎప్పుడు చెప్పలేదని ఆయన వెళ్ళిపోతాడు. ఇతను పతనం అయిపోతాడు, ఆయన గొప్ప స్థితికి వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ మలయాళ స్వామి గారు అదే చెప్తున్నారు, అనుష్ఠానం లేనప్పుడు దానివల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం ఏమీ ఉండదు. అలాంటి గురువుల వల్ల మిగతా వాళ్ళకు కూడా ఎంతో నష్టం కలుగుతుంది. అహం బ్రహ్మేతి వాక్యార్థ బోధో యావద్ధృఢీ భవేత్ సమాధి సహితస్థావదభ్యసే శ్రవణాధికం. మహావాక్యార్థ విచారణ జనితమైన బ్రహ్మ సాక్షాత్కారం అనే ఆకారం గల అపరోక్ష జ్ఞానం. అపరోక్షం అంటే ఏంటంటే డైరెక్ట్, ఎప్పటికీ దృఢత్వము గలదగును. అంత పర్యంతము ముముక్షువైన వాడు శమ దమ ఉపరతి తితీక్ష సమాధాన శ్రద్ధలను శమాది గుణములతో కూడినవాడి వేదాంతార్థ శ్రవణ మనన నిధి ధ్యాసనమును అభ్యసించవలని శంకరాచార్యులు చెప్పిరి. వేదాంత శాస్త్రము లన్నీయు ఇలాగే చెప్పుచున్నవి. పూర్వాచార్యుల ఋషులను ఇలాగే పలికిరి. అందుచేతనే కదా పూర్వకాలపు బ్రహ్మనిష్ఠులు లోకోన్నత పదవిని అలంకరింపగలిగిరి. ఎప్పటి నుండి శుష్క వేదాంతం ప్రారంభించడమైనదో అప్పటి నుండి బ్రహ్మనిష్ఠులకు పతనము కలిగింది. ఆయుర్వేదము పూర్ణారోగ్యం కలుగు వరకు పథ్య ఔషధము గాని
పథ్య ఔషధములతో కూడి ఉండవలెనని చెప్పునే గాని రోగములు బాధలు దేహములనే గాని ఆత్మవి గావని చెప్పున అట్లైన రోగి గతి ఏమి దుర్గతియే కానిచో సద్గతియే కలుగును. మంచి వాచా నైపుణ్యము గలవాడు అనేక రుచికరములైన పదార్థముల పేర్లను పద్యములను శ్లోకములను వర్లించి ప్రసంగించిన శ్రోతలుకును తనకును ఎంత తృప్తియు రుచియు గలుగునో పూర్ణ జ్ఞానము కలుగని వారి యొక్క సంపూర్ణ వాసనాక్షయ వృత్తి రహితత్వములు చెందని వారి యొక్కయు వాక్యములను అంతే ఫలము కలగచేయం. అంటే మంచి మంచి పదార్థాల పేర్లు వింటే తిన్నంతలాగా అయిపోదు కదా. అలాగే పూర్ణ జ్ఞానం లేని వాళ్ళు విషయాలు చెప్తారు కానీ వాళ్ళకి ఇతరులకి అవి ఏమీ కూడా ఫలాన్ని కలగజేయవు. యావద్ జ్ఞానోదయస్తావద్ వేదాంతార్థం నిరూపయేత్ నాస్తి జ్ఞానాత్ పరం కించిత్ పాపకాంతారదాహకం. సాధకుడికి జ్ఞానం ఉదయం అయినంత వరకు సమధమాదులతో కూడి వేదాంత అర్థము అయిన బ్రహ్మము నిరంతర ధ్యానము చేయందగింది. అట్టి ఆత్మజ్ఞానము కలిగిన పాపమగు అజ్ఞాన అరణ్యమును కాల్చివేయుటకు దానికి సదృశమైనది మరి ఒకటి లేదని సూత సంహిత. గురు శుశ్రూషయా నిత్యమాత్మజ్ఞానం సమభ్యసేత్ స్నానం శౌచమభిధ్యానం సత్యం చానృతవర్జనం లోభమోహ పరిత్యాగం దంభదర్పాది వర్జనం. బ్రహ్మ విచారం చేయవాడు గురు శుశ్రూష నిరతుడై నిత్యమును ఆత్మజ్ఞాన అభ్యాసం చేయవలెను. స్నానము శౌచము ధ్యానము సత్యవర్తనము అసత్య వర్జనము లోభమోహములను పరిత్యాగము కలిగి దంభము దర్పము మొదలైన దురభిమానములన్నింటినీ విడిచి సద్గురు సన్నిధిలో వేదాంత విచారణ చేయిచుండవలెనని శాస్త్రములు ఉద్ఘోషించుచున్నది. మరియు బ్రహ్మనిష్ఠుల పతనమునకు 2 కారణములు కలవు. అయితే అట్టి దోషము శ్రేష్ఠ పురుషులలో నుండదు. సామాన్య గురువులలో రహస్యముగా అట్టి మహాదోషము కానిపించుచున్నది. అదే మన ప్రారంధం అనుభవించియే తీరవలైననియు ఏదైనా విషయవాసన కలిగినా అది ఈ జన్మములోనే అనుభవించి నివృత్తి చేసుకొనవలననియు నిలుకడగా మిగిలియుండిన పునర్జన్మము కలుగుననియు బోధించుట వారి ప్రథమ అపరాధమగుచున్నది. మరల అంతఃకరణములో దృశ్య వృత్తులు గాని విషయ సంకల్పములు కాని ఉండుటచే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమునకును నిర్విషయ ధ్యానమునకును అడ్డు కలుగుచుండుననియు అవి అనుభవించి రహితమైన నిరంతరము మేఘము వదిలిన సూర్యుని వలె ఆత్మజ్ఞాన బోధం కలిగి ఉండిననియు గ్రహణ కాలములో రాహుముఖము నుండి విముక్తి నొందిన పూర్ణిమ చంద్రుని వలె ధ్యానము నిరంతరము కలిగి ఉండిననియు చెప్పడి మోసపు వాక్యము ద్వితీయ దారుణ మహా అపరాధం అగుచున్నది. అంటే ఎన్నైనా భోగాలు అనుభవించి నువ్వు ఆ భోగాల్లోంచి విముక్తి చెందుతావని. కానీ మనం ఎన్ని భోగాలు అనుభవించినా అగ్ని కాజ్యం పోసినట్లే పెరుగుతాయే కానీ ఎప్పటికీ తరగవు. పుణ్యాత్ములకు సోదరీమణులారా సోదరోత్తములారా, ఇవి చెడు హృదయము గల దుష్ట ఊహలే గాని మంచివి కావు. ప్రపంచ విషయ వృత్తి కలిగి ఉండు వరకు మనుజుడు శుద్ధాత్ముడు కాజాలడు, అనుష్ఠానపరుడుగా ఉండవచ్చును. అట్టి ప్రపంచ వృత్తులు విషయ వాసనలు నశించిన తరువాత మాత్రమే ఆత్మజ్ఞానము కలుగును. మబ్బులోనున్నప్పుడు రాహుగ్రస్తులకు కాలములోను సూర్యచంద్రులు ప్రకాశింపరు కదా. మరియు చెడు వ్యాధి దేని వల్ల కలిగినో ఆ కార్యమే మరల చేయిచుండిన రోగము రుద్ధునొందునే గాని శమించదు కదా. విషయవాసన అణుమాత్రముగా ఉండినను విషయ భోగములచే అది అంతకంతకు పెరుగుచుండునే గాని శమించదు. అగ్ని యొక్క మిడుగురుండినను దానికి కట్టెలు దొరుకునప్పుడే ఎలాగున ప్రజ్వలించి వనమంతయు కాల్చివేయును, విషయాగ్నియు అలాగున భోగముచే ప్రజ్వలించి హృదయములో గల శాంతి దయా కరుణ భక్తి విరక్తి మొదలగు కల్ప వృక్షముల వంటి సుగుణములను కూడా కాల్చివేయును. కారుచిచ్చు రగులునప్పుడు ఫలపుష్ప లతాదులతో కూడిన ఎంతో మంచి వృక్షములు తీగలు కూడా తగలబడుట లేదా. దీనిని ఒక్కదానినే మీరు చక్కగా గ్రహించిన ధన్యాత్ములు కాగలరు. ఋషుల యొక్క పేర్లను మీరు భరతఖండములో ప్రతిష్ఠింపగలరు. మరియు శరీరములో కొంచెమైన విషదోషముండినా అది విరిగడు మందు తినిన బాగుపడినే గాని విషమునే మరల అనుభవించుచుండిన ఎట్లు సౌఖ్యమును పొందకలుగును.
తావన్మహత్వం పాండిత్యం కులీనత్వం వివేకిత యావజ్జ్వలతి నాంగేషు హతః పంచేషు పావకః. ఎంతకాలం వరకు దేహంలో పాడైన మన్మథాగ్ని ప్రజ్వలింపలేదు అంతవరకే బ్రహ్మనిష్ఠుని యొక్క మహిమయు కీర్తియు పాండిత్యము శ్రేష్టత్వము వివేక జ్ఞానము నిలుచును. అనేక చిత్ర విచిత్రములతో మహాసుందరముగా బహుశోభాయమానముగా మంచి మంచి పనితనము గల కొయ్యలతోనూ అనేక వర్ణములతోనూ ప్రకాశమానమై ఉండి ఇల్లు అగ్నిచే దహించబడి వరకు మాత్రమే గదా నిలుచును, తర్వాత అంతయు భస్మమై పోవును కదా. అలాగున ఏ స్త్రీ గాని పురుషుడు గాని బ్రహ్మనిష్ఠులై ఉన్నను వారి యొక్క శరీర ఇంద్రియములలో ఎంతవరకు మన్మథాగ్ని అగులదో అంతవరకే వారి మహిమలు జ్ఞానములు పూజ్యతలు యశస్సులు యోగములు తపస్సులు భక్తి వైరాగ్యములు విజ్ఞానములన్నీ ప్రకాశించుచుండును అని భర్తృహరి ఉపదేశించెను. విహితస్యాననుష్ఠానాన్ నిషిద్ధస్య చ సేవనాత్ అనిగ్రహాచ్ఛేంద్రియాణం నరః పతనమృచ్యతి. మనుజుడు విహితమైన అనుష్ఠానము చేయకపోవట చేతను నిషిద్ధమైన ఆచరణలో ప్రవేశించుడి చేతను ఇంద్రియముల యొక్క నియమములు చక్కగా చేయకపోవట చేతను పతనమును పొందుచున్నాడు. ఇంధనేన యథావహ్ని వర్ధతే ఉత్తరోత్తరం ఇంధనేన యథావహ్నిర్వర్ధతే ఉత్తరోత్తర్ధం భోగేన కామరూపాగ్నిర్వర్ధతే ఉత్తరోత్తర్ధం. సమిధల చేత అగ్నిహోత్రుడు ఎలాగున ఉత్తరోత్తరము వృద్ధి నందుచుండునో అలాగే విషయభోగముల చేత అంతఃకంతకు కామరూపముగా అగ్ని ప్రజ్వలించునే గాని శమింపదు. మరల అంతఃకరణములో దృశ్యవృత్తులు గాని విషయ సంకల్పములు గాని ఉండుటచే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమునకును నిర్విషయ ధ్యానమునకును అడ్డు కలుగుచుండుననియు అవి అనుభవించి రహితమైన నిరంతరము మేఘము వదిలిన సూర్యుని వలె ఆత్మజ్ఞాన బోధము కలిగి ఉండుననియు గ్రహణ కాలములో రాహుముఖము నుండి విముక్తి నొందిన పూర్ణిమ చంద్రుని వలె ధ్యానము నిరంతరము కలిగి ఉండినని చెప్పాడు. మోసపు వాక్యము ద్వితీయ దారుణ మహా అపరాధం అగుచున్నది. పుణ్యాత్ములకు సోదరీమణులారా సోదరోత్తములారా, ఇవి చెడు హృదయము గల దుష్ట ఊహలే గాని మంచివి కావు. ప్రపంచ విషయము విషయ వృత్తి కలిగి ఉండు వరకు మనుజుడు శుద్ధాత్ముడు కాజాలడు, అనుష్ఠాన పరుడుగా ఉండవచ్చును. అట్టి ప్రపంచ వృత్తులు విషయ వాసనలు నశించిన తర్వాత మాత్రమే ఆత్మజ్ఞానము కలుగును. మబ్బులోనున్నప్పుడు రాహుగ్రస్తులకు కాలములోను సూర్య చంద్రులు ప్రకాశింపరు కదా. అదులదు ప్రాణములదలిన కదలదు సర్వాంగకములు కదులుచునుండు వదలదు బిగువులు వదలిన తుదిలేది తృష్ణదీని ధృంపగవలయన్ వెయ్యేండ్లయ్యెను నీతో క్రయ్యంబడియున్న వాడగామను సుఖములం గ్రయ్యు దొరకయుంచు ఇంచుకైన స్థయ్యదు కొనలిడియ దృష్ణ నవ పద్మముఖి ముదిసెను దంతావళియును ముదిసెను గేసముల్తను ముదిసెన్ దనకున్ బ్రతికెడి తీపియును విషయపక్షన్ స్పృహయున్ కడలే దాసాలతకుం కడు ముదమున సంసారము కడగందురు తత్వవిధులు కమలదలాక్షి మండన హాటక పశువే దండాశ్వవధూదు కూల ధాన్యాదులు పెక్కండియు నాసాపాసము ఖండింపగలేవు మరియు గడమయ చుమ్మి కామోపభోగ సుఖములు వేమారును పురుషుడనుభవించుచు ఉన్నంగామంబు శాంతి పొందదు ధూమధ్వజుడాజ్యవృష్టి ధృంగుడు పడునే. అక్క తల్లి చెల్లెలాత్మజ ఎక్కిన పాను పెక్క జనదు పద్మనయన పరమయోగికైన బలిమినింద్రియ గ్రామ మతిక పీడ కలుగచేయు వెంగలి విత్తై తిరుగుచు గంగారై చెడక ముక్తి గాంక్షిచునతన్ సంగడములు వదలవలయు జలజాతముఖి
అది గావున నేడు మొదలు తృష్ణాఖండంబు చేసి నిర్విషయుండవై అహంకారంబు విడిచి మృగంబులు కలిసి వనంబున సంచరించెదా. పర ఇక్కడ ఒక్కసారి పరబ్రహ్మంబునందు చిత్తంబు చేర్చెదా. బ్రహ్మనిష్ట మనుష్యులకు నా ఆశా నివారణి అగుటం చేసి ఏనందు తత్పరుండవై ఆహార నిద్రాది యోగంబులను పరిహరించెద. ఆత్మవిదుండై సంసార నాశంబుల దలచినవాడే విద్వాంసుడని పలికి పూరుని యవ్వనం బతనికిచ్చి ముదిమి దాసిగైకొని విగతలోభుండై వనంబునకు నరిగే. మిక్కిలి సుజ్ఞానంబున చక్కగా తెగ నడిచి వైరి షడ్వర్గంబున్ రెక్కలు వచ్చిన విహగము క్రక్కున నీడంబు విడుచు కరుణి సుదితుడై కారుని కోత్తముడగు హరి కారుణ్యము కతననతడు ఘనుడై గెలిచెన్ క్రూరములగు విషయంబుల నూరక గెలుపంగ శక్తుడొక్కడు గలడే. ఇవి తెలుగు పద్యములగుచే తాత్పర్యం రాయలేదు. యయాతి 1000 సంవత్సరములు సమస్త రాజ్యభోగములు ఇష్టానుసారముగా అనుభవించినను వాని విషయవాంఛ శమింపలేదు. తన యొక్క యవ్వన సుఖం పూర్తిగా అనుభవించుటయే గాక కుమారుని యొక్క యవ్వనమును తాను గ్రహించి విషయములను అనుభవించినను వానికి కామశాంతి కాలేదు. అప్పుడు పూర్వపుణ్యముచే అతనికి ఆత్మయందు జ్ఞానము కలిగి వైరాగ్యం అవలంబించి రమ్యమగు ఏకాంత ప్రదేశమున బ్రహ్మనిష్ట చేయుటకు బుద్ధి కలిగినది. ఇందువల్ల వైరాగ్యం ఒక్కదానిచే మాత్రము కామాగ్ని చల్లారునే గాని అనుభవించిన శాంతి కలుగనేరదు. యయాతి సార్వభౌముడై సమస్త ఐశ్వర్యములు కలిగి అనుభవించినను వానికి శాంతి కలగనప్పుడు ఇక సామాన్య జనులను గురించి మరల చెప్పవలైనా. సర్పిషాకాష్టభారేణ వర్ధతేగ్నిశిఖాయథా ఉపభోగేన కామేన హ్యాసౌ చౌపరిపద్వర్ధతే. అగ్నిహోత్రుడు కట్టెలం చేతను నెయ్యి చేతను ఎలాగను వృద్ధి నొందుచుండునో అలాగే ప్రపంచ భోగముల చేత ఆశ మరల మరల వృద్ధి యగునే గాని శాంతి నొందదు. అగ్నిహోత్రుడు శాంతి నొందుటకు సమిధలున్ను హవిస్సును హోమము చేయక ఉండవలేను. అప్పుడు మాత్రమే ఆ అగ్ని స్వయముగా చల్లారిపోను. అలాగున విరక్తిని అవలంబించి ఉపరతి స్థితి నుండి దైవనిష్టను ప్రవేశించిన మాత్రమే నిర్విషయ స్థితి కలుగునే గాని వేరు మార్గము లేదు. ఇక దేవతలందరిలోనూ దేవేంద్రుడు ముఖ్యుడనియు బ్రహ్మజ్ఞానముల కలవాడనియు శాస్త్రములలో కనిపించుచున్నది. అట్టి బ్రహ్మవేత్తయు త్రిలోకాధిపతియగు దేవేంద్రునకును కర్మము తప్పినది కాదు. చూడు, మునిపత్నియు పతివ్రతయు తపస్వినియగు అహల్యను మోహించుడిచే కలిగిన యాపత్తు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా మంది కొంతమంది ఏమంటారు, అది నువ్వు తిని అంటే నువ్వు అది అనుభవించి నీకు దాని మీద ఆ ఏమిటంటారు మోహం పోతుందని. కానీ అప్పుడు పోదు. అగ్ని కాజ్యం వేస్తున్న కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. నేను చిన్నప్పుడు ఏంటంటే ఈ స్వీట్ తింటున్నాను, అదే పనిగా తింటుంటే మా నాన్నగారు వచ్చి అడిగారు. ఆయనకు అర్థమైంది నేను ఒక పర్పస్తో తింటున్నానని. ఎందుకు ఈ స్వీట్ నాకు నచ్చుతోంది, ఇందులో ఏది ఆనందిస్తోందని చూస్తూ తింటున్నాను. నాలిక లోపల ఏది ఆనందిస్తోంది అంటూ నాన్నగారు ఏమన్నారు, నువ్వు ఎందుకు అలా తింటున్నావు అని అడిగారు. అంటే తినగా దీంట్లో ఇది తగ్గిపోతుందని అనుకుంటున్నాను అన్నాను. అది తగ్గుతుందా అని అడిగి వెళ్ళిపోయారు. అర్థమైందా? అవి అలా తింటున్న కొద్దీ మోహం పెరుగుతుంది కానీ ఎప్పటికీ అది పోదని. అంటే ఇలాంటి శుష్క వేదాంతం చెప్పడం వల్ల చాలా మంది శిష్యులు నాశనం అయిపోతున్నారు. అది అనుభవిస్తున్న కొద్దీ మనకి ఇంకా ఇప్పుడు అతను ఎవరో కదా నెక్స్ట్ ఆ కొడుకు యొక్క యవనం కూడా తీసుకుని అనుభవించినా ఆయన కామతృష్ణ పోలేదు. అందుకని అది అనుభవించిన కొద్దీ పెరుగుతుందే గాని పోయేది కాదు. గోదావరి పుణ్యతటే దక్షిణే గౌతమాస్పదం యత్ర సప్త పురా సక్రో గౌతమేన స్మరాతురః అహల్య జారదోషేణ సహస్ర భగలాంఛనః అహల్యాపి శిలాభూత యత్ర సప్త నరోత్తమ. గోదావరి నది యొక్క దక్షిణ ఘటన పుణ్యక్షేత్రముకు గౌతమాశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమం నందు పూర్వం ఇంద్రుడు అహల్యతో
చారత్వం చేసినందువల్ల ఆ ఇంద్రునకు దేహమంతయు సహస్ర యోనులుగా కలిగి ఉండేలాగును అహల్య రాయి అయిపోవులాగునను గౌతమ మహాముని వారిని శపించెను. పుణ్యాత్ములారా వింటిరా, కొందరు ఉపనిషత్తుల్లో గల కొన్ని వాక్యములను ఇంద్రుడు చెప్పినట్లు బ్రహ్మ జ్ఞానానికి కర్మము లేదని తెలుపుట కొరకు చెప్పుచుందురు. ఇంద్రుని ప్రమాణముగా నిరూపింతురు. ఇంద్రుడు చేసిన అధర్మము యొక్క ఫలితముగా వారి దేహమంతయు సహస్ర భగములుగా ఏర్పడింది. దీనివల్ల ఇంద్రునికి కూడా కర్మఫలము కలగలేదని చెప్ ఆ చెప్పుకు మన వారెట్లు సాహసించిరో దురూహ్యముగానున్నది. ఇంద్రుడు తనకు కలిగిన మహాహేయముగు వికృతాకారమునకు సిగ్గుపడి దేవలోకమునకు వెళ్ళక దేవగురువుకు బృహస్పతిని కూర్చి తపస్సు చేసి బృహస్పతి అనుగ్రహం వల్లను పశ్చాత్తాప తత్తుడై గౌతమ మహర్షిని వేడుకొంట వల్లను ఇతరులకు సహస్ర నేత్రములుగా కనిపించులాగునను తనకు మాత్రము యోనులుగా గోచరించులాగునను శాపమునకు కొంత పరిహారము కలగచేయించుకొనెను. ఇట్లుండగా ఇంద్రియ నిగ్రహం ఏమియో ఎరుంగని విషయలోలురేయుండు వాచా వేదాంతులక కర్మము లేకపోవుట, అంటే వాచా వేదాంతులక కర్మం లేకుండా ఉండడం పై కథ పద్మ పురాణములో కలదు. ధర్మేణ గమనమూర్ధ్వం గమనమధస్తాద్భవత్యధర్మేణ జ్ఞానేన చాపవర్గో విపర్యాదిశ్యతే బంధ అని సాంఖ్య సూత్రకర్తయగు కపిల మహర్షి నుడివెను. ధర్మాచరణం వలన జీవుడు ఊర్ధ్వగతిని పొందుచుండును. అధర్మ ప్రవర్తన వల్ల మనుజుడు అధోగతికి జారిపోవును. దైవ జ్ఞానం వల్ల జనులు మోక్షము పొందుచుందురు. అజ్ఞానములో నుండి చే మానవులకు బంధమే కలుగును. అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం మృషా హి సాధ్యతే మృత్యు సత్యేన సాధ్యతే మృతం. మానవ దేహమందు అమృతమును విషమును ప్రతిష్ఠితములై ఉన్నవి. అధర్మ అసత్యాది ప్రవర్తనలు గలవారు విషప్రాప్తి నొంది మృత్యువునకు పాల్పడుదురు. సత్యధర్మ నిరతులకు వారు అమృతమును పానము చేసిన వారై ముక్తి నొందెదరు. నహి దుఃఖప్రదం వస్తు సుఖం దాతుం సమర్హతి కిం విషం పిబతో జంతోరమృతత్వం ప్రయచ్చతి. దుఃఖమును కలుగజేసిన అధర్మ ప్రవర్తనము సుఖమును చేయదు, అది దుఃఖమునే కలుగచేయదు. విషపానము చేయు జంతువులకు అమృత ప్రాప్తి ఎట్లు కలుగును? రుచి ప్రాప్తియే సిద్ధించును. న ప్రమాదోత్ర కర్తవ్యో విదూషా మోక్షమిచ్చత ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమోయత. కావున మోక్షేచ్ఛగల ముముక్షులారా, మీ యొక్క వర్తనములో ఎప్పటికీ ప్రమాదం నొందకుడు, అనగా తప్పు కార్యము చేయకుడు. తప్పు కార్యము చేసినచో సూర్యుడు అస్తమించినప్పుడు ప్రపంచము ఎలాగున చీకటి చే కమ్మపడునో అలాగున మీ హృదయములో గల తెలివియు భక్తియు విరక్తియు మాయమైపోయి అజ్ఞానము చే అంతఃకరణం ఆవరించబడును. అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి కర్తవ్యమేవ కర్తవ్యమేష ధర్మః సనాతనః. నిర్మల జ్ఞానమును పొంద తలంపు గల సోదరులారా సోదరీమణులారా, మీరెంత గొప్పవారైనను సనాతనముగు దైవ ధర్మమును విడువరాదు. చేయందగని కార్యమును ప్రాణములు కంఠగతములకు విపత్తు కలిగినను చేయరాదు. ఎంత ఆపత్తు కలిగినను తన యొక్క కర్తవ్య కార్యమును మాత్రమే చేయవలేను. ఇదియే సనాతన ధర్మమగును. ఇచ్చట సనాతన శబ్దమునకు ప్రస్తుతము పూర్వాచార పరాయణము దేహమును గురించి చెప్పుచుండు అర్థము కాదు. సనాతనము శాశ్వతముగు దైవమును గురించి, అనగా ఆత్మను గురించి జ్ఞానమును గురించి చెప్పడు పావన వాక్యమని తెలుసుకొనవలెను. నాన్యో విముక్తయే పంథ ముక్త్వా శ్రమ విధం స్వకం తస్మాత్ తదేవ కుర్విత తుష్టయే పరమాత్మనః. ఎవరెవరు ఏ ఏ అనుష్ఠానములతో కూడిన ధర్మము గలవారై ఉన్నారో వారికి దానికి సంబంధించిన అనుష్ఠానము తప్ప ముక్తి కొరకు వేరు మార్గము లేదు. అందువల్ల పరమాత్మ యొక్క ప్రీతి కొరకును జ్ఞానము కలుగుట కొరకును వారి అనుష్ఠానములను తప్పక చేయుచుండవలెను. జ్ఞానే మమోదితే భోగా కిం కుర్వంతీతి ఏ విదుః భోగే సంగం మతేర్భంగం జ్ఞాన శైథిల్యమాప్నుయః. ఆత్మజ్ఞానులకు ఎన్ని విధములకు భోగములు అనుభవించినను ఏమియూ చెరుపు లేదని మూఢ వేదాంతులు తెలుసుకొని ఉన్నారు.
భోగము యొక్క సంగము చే మతిభంగము కలుగును, అనగా భ్రష్టత్వము చెందును. అంతేగాక జంఝామారుతము చే కొట్టబడిన మేఘం ఎట్లు శిథిలమైపోవునో వీరి యొక్క జ్ఞానం కూడా అట్లే విలయమునందును. మరియు కర్మఫలము యొక్క అనివార్య ప్రాప్తిని గురించి శ్రీమద్ రామాయణములో చెప్పబడిన శ్రీ సీతాదేవి జీవితమును తిలకించినా తెలుసుకొనగలరు. మాన్యా గురు విసితస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతా హి దుఃఖార్త కాలో హి దురతిక్రమ. ఆ సీతాదేవి ఎటువంటి వారనగా సాక్షాత్ విదేహముక్తుడని బిరుదు కాంచిన జనక మహారాజు యొక్క కూతురు, అయోనిజురాలు, దివ్య దేహము కలిగిన వారే కాని పాంచభౌతిక కాయము కలిగిన వారు కారు. మరియు సాక్షాత్ లక్ష్మీదేవి, అంతేగాక శ్రీరామచంద్రుల ధర్మపత్ని, అయోధ్య భూమండలమునకు పట్టమహిషి వశిష్ఠ మహర్షి యొక్క శిష్యురాలు, దశరథ మహారాజు యొక్క కోడలు. ఇవన్నీయుగాక శ్రీ లక్ష్మణ స్వామికి వదినగా కన్న తల్లి కన్నా ఇవి అన్నీ ఉండియు కన్న తల్లి కన్నా ఎక్కువ 1000 రెట్లు వదిన గారిపై మాతృభక్తి లక్ష్మణ స్వామికి కలిగి ఉన్నది. ఇవన్నీ ఉండియు వనవాసములోను రావణ హరణములోను లంకా పట్టణమున ఆ శోకవనమునందు నప్పుడును ఆమెకు కలిగిన దుఃఖములు ఎవరికైనా చెప్పనలవి అగునా. ఓహో, కర్మము దురతిక్రమము కనుక అతిక్రమింప వీలు కానిది. అంటే అంత సీతాదేవికే కర్మను అధిగమించలేకపోయాము, మనలాంటి వాళ్ళు ఎందుకు కర్మను అనుభవించరు? వహ్నౌ విశుద్ధా మతి జానకీంతాం జహౌ వనాం తే కిల రామచంద్ర సౌకిం న పద్న శుద్ధా సచకిం న వేత్తా బలీయసి కేవలమీశ్వరేచ్ఛ. పై చెప్పిన కష్టముల నీవు అనుభవించుటకే గాక మరల గర్భిణి అయి ఉండు కాలమున మహారణ్యములో విడిచిపెట్టబడిను. లంకలో అగ్ని ప్రవేశం చేసి శుద్ధాత్మురాలని ప్రసిద్ధికెక్కి ఉన్నను రామచంద్రుడామెను లోక అపవాదముచే వనాంతముననే విడిచిపెట్టిను. ఏమి సీతాదేవి శుద్ధురాలు కాదా? రామచంద్రునికి తత్వం తెలియదా? ఓహో, కర్మం యొక్క శక్తి అపారమైనది. బలీయసి కేవలం ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పం అన్నదే అది బలవత్తరమైనది. ఇక కర్మ పరతంత్రమను గురించి చెప్పనక్కర్లేదు. ఏమి శ్రీ సీతాదేవి బ్రహ్మజ్ఞానురాలు కాదా? సీతారామాంజనేయుల సంవాదమున ఆంజనేయులకి అమనస్క సాక్షాత్కార జ్ఞానం ఉపదేశించినది మహాతల్లి కదా. ఇట్టి వారిని కూడా కర్మము విడువలేదే. రామచంద్రుడు పట్టాభిషిక్తుడైన తర్వాత కూడా భార్య వియోగ శోకం పొందవలనని తార యొక్క శాపము కలదు. వాలి అకారణముగా వధించబడినందుచే తానేలాగున భర్తృవియోగ శోకము నొందుచున్నదో రామచంద్రుని భార్య కూడా శోకం అనుభవించుగాక అని ఆమె శాపమిచ్చెను. అది అలాగుననే పరిణమించెను. మరియు ఒక అత్యద్భుతమైన కథని చెప్పేదా, అది వినినా విస్మయం కలుగును, మనశ్శాంతి సిద్ధించును, కర్మశక్తి యొక్క మహిమ గోచరించును. అది ఏమనా శ్రీ ఆంజనేయ స్వాములను గురించిన చరిత్రయే. అంజనాసుతునకు కూడా సుబోధమును తన యొక్క బలమును తెలియకుండా ఉండేలాగున శాపము కలదు. ఇది ఉత్తర రామాయణములో కనందగును. ఆంజనేయులు ఎటువంటి వారు? అస్ఖలిత బ్రహ్మచర్య వ్రతమును సలిపిన వారు, నవవిధ వ్యాకరణములను సూర్యుని దగ్గర పఠించిన వారు, నిర్వికల్ప సమాధి నొందిన వారు, అమనస్క సాక్షాత్కార అమృతమును గ్రోలిన వారు, శ్రీరామచంద్రుల అనుగ్రహము పడసిన వారు, సీతాదేవి కరుణకు పాత్రులైన వారు, ఈశ్వరాంశ సంభూతులైన వారు, మహాయోగ బలము జ్ఞాన బలమును కలిగిన వారు, చిన్న కాలములోనే పరమేశ్వరుని వల్లను బ్రహ్మదేవుని వల్లను ఇంద్రుని వల్లను సూర్యుని వల్లను అగ్ని వల్లను వాయువు వల్లను వరుణుని వల్లను వరమును పొందినవారు. ఇవన్నీ కలిగి కర్మఫలముగు తన యొక్క శాపమును తప్పించుకొనటకు శక్తి లేకపోయినది. ఆ శాపం ఎదియనా తన యొక్క బలమును మరి ఒకరు చెప్పనిచో స్వయముగా తెలుసుకొనజాలకపోటే. కనుకనే సీతాన్వేషంలో గాని రాక్షస యుద్ధములో గాని సంజీవి తెచ్చుటలో గాని సుగ్రీవుడైనను జాంబవంతుడైనను సుశేషుడైనను అంగదుడైనను మరి ఒకరెవరైనను అని బలమును గురించి చెప్పవలసి వచ్చినది. చెప్పినప్పుడు మాత్రము ఎట్టి మహాకార్యమైనా చేయగలుగును. అప్పుడు మాత్రమే తన యొక్క స్వరూప జ్ఞానమును స్వశక్తియు గోచరించును. ఆ పని అయినచో
మరల మరచిపోచుండి. ఆహా, రాహువుచే మహాప్రకాశము గల సూర్యుడు గ్రహించబడినట్లును మేఘముచే ప్రచండ భాస్కర ప్రకాశము ఆవృతమైనట్లును అట్టి హనుమంతుని దివ్య జ్ఞానం కూడా మరుగుపడిపోయినదే. ఓహో, కర్మ యొక్క శక్తి ఏమని చెప్పవచ్చును? మరియు కర్మ రహస్య విషయమే ఇంకొక గాథలోనికి ప్రవేశించవలసి ఉన్నది. ఒక్క 1 minute లో అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లెస్ దాన్ 1 minute. ధర్మరాజాదుల విషయమే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి మానవ దేహధారి అయి పాండవులకు ఆత్మప్రియుడై ఉండు తరుణమున ధర్మరాజాదులు అరణ్యవాసమును అజ్ఞాతవాసమును చేసిన విషయం మనకు మరపురాని కర్మ రహస్యం ఉపదేశించుచున్నది. యుధిష్ఠిరుడు సాక్షాత్తు ధర్మదేవత యొక్క అంశము, భీముడు వాయువు అంశము, అర్జునుడు దేవేంద్రుని అంశము ఉన్నారు. నకుల సహదేవుల అశ్వినీ దేవతల అంశులై ఉండియు 12 సంవత్సరముల అరణ్యవాసము చేయుటయు మరల విరాట మహారాజు వద్ద సేవక వృత్తి చేయుటయు ఈ మొదలైన కష్టములకు పాల్పడినది తలంచిన ఎట్టి రాతి వంటి హృదయమైనా కరగకపో